హాయ్ అండి, నేను మీ దూరబాబుని. ఈరోజు మనం విజయనగరం దగ్గర ఉన్న రామనారాయణ టెంపుల్కి అయితే వచ్చాము. నేను రీల్స్లోని చూడడమే కానీ రాగలను అనుకున్నాను ఇలాంటి టెంపుల్కి, కానీ ఆంజనేయ స్వామి రప్పించాడు నన్ను. వీడియో మాత్రం లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. మొత్తం రామాయణం గురించి కూడా కంటికి కట్టినట్టు బొమ్మలు అయితే ఉంటాయి. ఈ కనపడే ఆంజనేయ స్వామి మీద అయితే 6:30కి లేజర్ షో అయితే ఉంది, అది అస్సలు మిస్ కాకండి. అలాగే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కాకినాడ నుంచి వచ్చాను ఈ వీడియో దీనికి. ముందుగా అయితే మనం వినాయకుడిని దర్శించుకుని అప్పుడు గార్డెన్లో తిరిగి టెంపుల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. కొంచెం చీకటి పడితే వీడియో బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈయన విజయ గణపతి. మనం చేసే పనులన్నీ జయకరంగా విజయంగా అవ్వాలంటే ఈయన ఆశీర్వాదం అయితే ఉండాలా. వినాయకుడిని దర్శించుకుని అయితే గార్డెన్లోకి వచ్చాం ఫ్రెండ్స్. గార్డెన్లో పార్వతీ పరమేశ్వరుల్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అంటే చీకటి పడిన తర్వాత బాగుంటుంది లైటింగ్తోని. అప్పుడు వీడియో మళ్ళీ అప్పుడు చిన్న మొక్క వీడియో తీద్దాం. తర్వాత గోశాల దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. గోశాల అది ఆవు చూడండి కదా చాలా చూస్తుందో. చూడండి ఫ్రెండ్స్, గుడి అయితే ఎంత బాగుంది. సరస్వతి అమ్మవారిని కూడా స్టాచ్యూ పెట్టారు. దగ్గరికి వెళ్దాం. అయితే రామాలయం ఫ్రెండ్స్ అది. మనమైతే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఈ గుడి అంతానే ధనుస్సు ఆకారంలో కట్టారు ఫ్రెండ్స్. ఇదంతానే ఇలా స్టెప్స్ ఎక్కితే పైకి రావాలి ఫ్రెండ్స్. పైన విష్ణుమూర్తి ఆలయం అని రాములవారి ఆలయం అయితే ఉంది. మొత్తం అంతానే ధనుస్సు బాణం ఆకారంలో ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ అంతానే. ముందుగుంటే అయితే మనం విష్ణు ఆలయానికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. కిందనే లక్ష్మీ అమ్మవారు స్టాచ్యూ అయితే ఉంది ఈ పక్క గార్డెన్లో. విష్ణుమూర్తిని దర్శించుకున్నాకైతే కనబడుతుంది కదా గ్లాసులు. ఆ గ్లాసుల్లో అయితే రామాయణం గురించి కంటికి కట్టినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ అలా చివరికి రాముల వారిని దర్శించుకున్నాక వెళ్ళాలి. విష్ణుమూర్తి ఆలయం దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. లోపలికి ఫోన్ పెట్టుకెళ్ళినవరు మన దర్శనం అయితే బయటకు వద్దాం. విష్ణుమూర్తి చూడండి ఎంత అందంగా ఉన్నారో. మనం పంతులు గారిని అనుమతి తీసుకుని అయితే విష్ణుమూర్తిని వీడియో అయితే తీసాం ఫ్రెండ్స్. ఆయన అనుమతి లేకుండా అయితే తీయలేదు. రామాయణం దర్శనానికి అయితే మనం లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. హాల్లోకి రామాయణం గురించి కళ్ళకి కట్టినట్టు ఉంటుంది. ఇప్పుడైతే 6:20 అయింది ఫ్రెండ్స్. 6:30కి 3D షో. 3D షో చూడకైతే ఎలా కూర్చున్నారో చూడండి. ఈ 3D షో అయిన తర్వాత రామాలయంలో రాముడి దర్శనం. రామనారాయణ ప్రాంగణంలో ఉన్న భక్తులకు విజ్ఞప్తి, మరికొద్ది క్షణాల్లో 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారిపై హనుమాన్ చాలీసాతో కూడిన లేజర్ షోతో పాటుగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దండకంతో కూడిన లేజర్ షో కూడా ప్రదర్శించబడుతుంది. స్వామివారి ప్రదర్శన అనంతరం అద్భుతమైన 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారి గురించి తెలుసుకొని శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్వయంగా పాడి పంపిన మహాహారతి పాటతో మహాహారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులు శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధికి చేరుకోవలసిందిగా కోరుతున్నాం. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు భీకరపు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగారు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. లేజర్ షో అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్.
ఎందుకంటే వాయిస్ వల్ల మ్యూజిక్ అసలు పెట్టకూడదు. చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఒక నిమిషం వీడియోస్, అలాంటి వాటికైతే మ్యూజిక్ పెట్టుకోవచ్చు. ఇలా ఫుల్ వీడియోస్కి అయితే మ్యూజిక్ పెడితే ఛానల్ని ముందుకెళ్ళినవారు ఫ్రెండ్స్. యూట్యూబ్లో ఛానల్ అయితే ముందుకెళ్దాం. లేజర్ షో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. స్వామివారికి అభిషేకం నిజంగా మనం చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, పాలు, పెరుగు, నెయ్యి అన్నిటితో మనమే నిజంగా అభిషేకం చేసినట్టు అయితే ఉంటుంది. అభిషేకం అయ్యాక స్వామివారిని అలంకరించి హారతి అయితే ఇస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి 3D షో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లైటింగ్ చూడండి ఎంత బాగుందో. నిజంగా ఇలాంటి చోట రానికి అదృష్టం ఉండాలా. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి సపోర్ట్ అవ్వండి నాకు. మనం తిరిగి కాకినాడ అయితే వెళ్ళిపోదాం. మీ ఆశీర్వాదం కావాలి ఫ్రెండ్స్. మీరే మాకు మంచి సపోర్ట్ ఇవ్వాలి. ఇది విజయనగరానికి కరెక్ట్గా ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి. వైజాగ్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా, విజయనగరం వచ్చిన వాళ్ళు కానీ. వీడియో ఎక్కడన్నా తప్పుగా తీసినా, తప్పుగా మాట్లాడినా క్షమించండి ఫ్రెండ్స్.